శివరాత్రి రోజున జాగరణే కాదు, ఆ రాత్రి వేళ ఆయనకు అభిషేకం చేస్తే మరింత ఫలం చేకూరుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అభిషేక ప్రియుడైన శివునికి శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి. ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ, మూడో జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజ, నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీల కమలాలతో పూజ సాగించాలి. ఇలా ఒక్కో జాములను ఒక్కో తీరులో ప్రసాదం, పులగం, పాయసం, నువ్వులు, అన్నం ఉండాలని, ఒక్కో జాములో ఒక్కో వేదం నుంచి మంత్రాలు చదవాలని చెబుతారు. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా శివరాత్రి నాడే కాబట్టి ఈరోజు శివాలయాలలో జరిగే పార్వతీ కళ్యాణాన్ని దర్శించడం కూడా విశేష ఫలితాన్ని అందిస్తుంది. శివరాత్రి రోజున శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం శివునికి లింగ రూపంలో అభిషేకం చేసుకోమని సూచిస్తున్నారు. ఈనాడు యజుర్వేదంలోని నమక చమకాలను ఉచ్చరిస్తూ సాగే రుద్రాభిషేకాన్ని చేసినా, అలా సాగే అభిషేకాన్ని దర్శించినా కూడా విశేష ఫలితం దక్కుతుంది. ఇక ఇది కుదరకపోతే శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర్య దహన స్తోత్రం, నిర్వాణ షట్కం వంటి స్తోత్రాలను పఠిస్తే మనసంతా శివమయమైపోతుంది. ఏది సాధ్యం కాకపోతే ఓం నమఃశివాయ అంటూ శివ పంచాక్షరిని తలుచుకుంటూ మదిలో శివుణ్ణి నిలుపుకుంటే ఆ బోలా శంకరుని అనుగ్రహం లభించి తీరుతుంది. గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకూడదు. పొగాకు, మద్యాన్ని సేవించొద్దు. శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు. కేతకి పువ్వులకు దూరంగా ఉండాలి. పూజకు ఇత్తడి, రాగి, వెండి పాత్రలను ఉపయోగించేలా చూసుకోండి. స్టీల్ వద్దు. నలుపు రంగు దుస్తులను ధరించకండి. తులసి ఆకులను దేవదేవుడికి సమర్పించకూడదు.